సమస్త భువనాలకు ఆధార భూమి అయినటువంటి భువనేశ్వరి తత్వము ద్వంద్వాలను శాంతింపచేసేది, పరమశాంతిమయమైనటువంటిది, హృల్లేఖనం కలిగిన శ్రీ భువనేశ్వరి మాత. బ్రహ్మాండంలో భువనేశ్వరి బృహత్ అయి ఉంటుంది, అనగా అంతరిక్షమై ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మనలో ఉన్నటువంటి హృదయాకాశం, బ్రహ్మాండంలో ఉన్న కాళి మనలోని ప్రాణశక్తి అవుతుంది. త్రిపుర సుందరి అంటే దశమహావిద్యలలో షోడశి భువనాలలో అంతర్భూతంగా ఉండి సర్వోత్కృష్టమై ఉంటుంది. భువనేశ్వరి అందు ఉంటూనే వాటిని భరిస్తూ ఉంటుంది. కోటి సూర్య ప్రబల కాంతితో ఎర్రగా ఉంటూ 4 చేతులతో 3 కన్నులతో 2 చేతులలో అంకుశ పాశాలను కలిగి మిగిలిన 2 చేతులలో వరదాభయ హస్తాలతో అట్టి ముద్రలను కలిగి ఉంటుంది. అందుకే ఉద్యదినద్యుతిమిందు కిరీటాం తుంగకుశాం నయనత్రయుక్తాం స్మేరముఖీం వరదాంకుశపాశాం భీతికరాం ప్రభజే భువనేశీం. హ్రీం బీజాక్షరము ఈ విద్యకు ప్రధానము. ప్రారంభమున ప్రణవాన్ని అనగా ఓంకారాన్ని చేర్చి ఈ ఓంకారానికి హృల్లేఖనమైన హ్రీంకారాన్ని అనుసంధానం చేసి చివరిన ఓంకారంతో అంతమవుతుంది ఈ మహాశక్తివంతమైనటువంటి బీజాక్షరం, అనగా ఓం హ్రీం ఓం. ఇలా తాంత్రికులు కానీ సాధకులు కానీ జపిస్తూ అమ్మ యొక్క విద్యను సిద్ధింపచేసుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తులారా, మనందరము కూడా హృల్లేఖనమైనటువంటి